కలిగిస్తా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవము అయినాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొక్కకు పరలోక రాజ్యము చూడలేరని దేవునికి వాక్యంలో రాయబడింది. కాబట్టి నేను పరలోకానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ప్రభువే మార్గం. ఏమంటే ఈ లోకంలో మన అందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అది మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడడం మనలో ప్రతి ఒక్కడు తనకు ఇష్టానుసారమైన మార్గమునకు తొలగిపోయినని దేవుని యొక్క వాక్యంలో ఉంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నేను మనుషులముగా మనందరం కూడా దేవుని యొక్క మార్గము నుండి తప్పిపోతూ వచ్చినటువంటి వారంగా ఉన్నాం. ఏమంటే కూడా మన ఇష్టానుసారమైన మార్గంలోని తొలగిపోయినాం. దేవుని యొక్క తిరిగి రాకున్నట్లుగా మన మార్గములను మనము చెరిపివేసుకున్నటువంటి వారంగా ఉన్నాం. అందుకని నేను ఆ మార్గములు మనలను మరణమునకు లేదా నరకానికి నాశనానికి నడుపుతాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఒకని ఎదుట సరిగా కనబడి మార్గము కలదు, ఆయనను తుదకది మరణమునకు నాశనమునకు నడుపునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నేను మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనం నడుచుకున్నట్లయితే ఒకనొక దినాన ఈ లోకాన్ని విడిచిన నాడు నిత్య నరకానికి అగ్నిగంధకముతో మన గుణమునకు మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. అందుకని నన్ను రక్షించేదాని కొరకై నీకు నాకు పరలోకానికి మార్గమును ఏర్పరిచేదాని కొరకై ప్రభువు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. 33.5 సంవత్సరాలను జీవిస్తూ వచ్చినాడు. మనందరి పాప క్షమాపణ కొరకై ఆయన కలవలసిలో రక్తాన్ని చిందించినాడు, చనిపోయినాడు, సమాధి దేవుడు 3వ దినాన తిరిగి లేచి ఆయన పరలోకమునకు వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమంటారు? అందుకని దేవుని యొక్క వాక్యాల గురించి రాబడింది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము గలది అని అంటాడు. యేసు ప్రభువు నీ కొరకై నా కొరకై పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఎవరైతే యేసు ప్రభువుని శ్వాస ఉంచుతారో, యేసు ప్రభు ఎదుట పాపములు ఎత్తుకొని ఆయన మార్గంలో నడుచుకుంటారో వారందరూ కూడా దినాన పరలోక రాజ్యములో దేవుని ఎదుట ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి పరలోక రాజ్యానికి చేరినట్లుగా దేవునితో ఉండినట్లుగా ఇప్పుడు ఆ మార్గంలోకి కావాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రభువు క్రీస్తునందు శ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ ఈ లోకాన్ని జీవిస్తే పరలోక రాజ్యాన్ని పొందేటువంటి వారుగా ఉంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.